నమస్తే, జై శ్రీరామ్. మీరు గూగుల్ మ్యాప్స్ తెరిస్తే ప్రపంచంలో ఏ ప్రదేశానికైనా వెళ్ళే దారి కనిపిస్తుంది. కానీ ఒకసారి ఊహించండి, గూగుల్ లేదు, శాటిలైట్స్ లేవు, విమానాలు కూడా లేవు, ఆధునిక భౌగోళిక పటాలు కూడా మ్యాప్స్ కూడా లేవు. అలాంటి కాలంలో ఒక మహర్షి వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న పర్వతాలు, నదులు, మంచుతో కప్పబడిన భూములు, సూర్యుడు కనిపించకపోయినా వెలుతురు ఉండే ప్రాంతాల గురించి రాశాడంటే ఇది కేవలం యాదృచ్ఛికమా? లేక మనం ఇంకా పూర్తిగా అర్థం చేసుకొని ఒక అద్భుతమైన జ్ఞాన సంపద దాగి ఉందా? ఈరోజు మనం తెలుసుకోబోయే విషయం రామాయణంలో ఉన్న అత్యంత ఆశ్చర్యకరమైన అధ్యాయాల్లో ఒకటి. చాలామంది రామాయణాన్ని భక్తి గ్రంథంగా మాత్రమే చూస్తారు. కానీ కొందరు పరిశోధకులు మాత్రం ఇది ఒక ప్రాచీన భౌగోళిక పటం కూడా కావచ్చని అభిప్రాయపడుతున్నారు. అసలు వాళ్ళు ఎందుకు అలా అంటున్నారు? వారి వాదనల్లో ఎంత నిజం ఉంది? ఈరోజు తెలుసుకుందాం. రావణుడు సీతమ్మను అపహరించిన తర్వాత శ్రీరాముడు తీవ్ర ఆవేదనలో ఉంటాడు. ఆ సమయంలో సుగ్రీవుడు తన వానర సైన్యాన్ని 4 దిక్కులకు పంపిస్తాడు. ప్రతి బృందానికి ఒక ప్రత్యేక మార్గాన్ని వివరిస్తాడు. ఎక్కడికి వెళ్ళాలి, ఏ నది వస్తుంది, ఏ పర్వతం వస్తుంది, ఏ ప్రాంతంలో ఏముంటుంది, అన్నింటినీ ఎంతో వివరంగా చెబుతాడు. ఇక్కడే మొదలవుతుంది అసలు రహస్యం. ఎందుకంటే సుగ్రీవుడు ఉత్తర దిశగా వెళ్ళే వానరులకు చెప్పిన వివరాలను నేటి ప్రపంచ పటంతో పోల్చి చూస్తే కొన్ని ఆశ్చర్యకరమైన పోలికలు కనిపిస్తున్నాయని పరిశోధకులు చెబుతున్నారు. సుగ్రీవుడు ఉత్తర దిశగా బయలుదేరుతున్న వానర సైన్య బృందానికి సవివరంగా ఇలా చెప్పడం మొదలు పెడతాడు. భారతదేశంలోని మైదాన ప్రాంతాలను దాటి ఉత్తర దిశగా ప్రయాణించండి. కొద్ది రోజులకు మహా హిమాలయాలు కనిపిస్తాయి. ఇక ఇది మనకు తెలిసిన విషయమే. హిమాలయాలను దాటితే కైలాస పర్వతం వస్తుంది. దాని సమీపంలో మానస సరోవరం ఉంటుంది. ఈ 2 ప్రదేశాలు ఇప్పటికీ ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన పవిత్ర ప్రాంతాలే. ఇక్కడి వరకు వినగానే ఇందులో కొత్తగా ఏముంది అని అనిపించవచ్చు. కానీ అసలు ఆశ్చర్యం ఇప్పుడు మొదలవుతుంది. హిమాలయాలను దాటిన తర్వాత ఒక విచిత్రమైన భూమి వస్తుందని సుగ్రీవుడు చెబుతాడు. ఆ ప్రాంతం పేరు అవృక్షం. అవృక్షం ఈ పదానికి అర్థం చెట్లు లేని భూమి అని. ఒకసారి హిమాలయాల ఉత్తర భాగాన్ని ఊహించండి. ఎత్తైన మంచు పర్వతాలు, రాళ్ళు, మంచు గాలులు, వేల చదరపు కిలోమీటర్ల వరకు ఒక్క చెట్టు కూడా కనిపించని ప్రాంతాలు. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, వేల సంవత్సరాల క్రితం ఆ ప్రాంతాన్ని ఎవరు చూశారు, ఎలా వివరించారు? ఇది ఇప్పటికీ చర్చనీయాంశంగానే ఉంది. అయితే ఇక్కడితో కథ ముగియదు. సుగ్రీవుడు మరింత ముందుకు వెళ్ళమంటాడు. అక్కడ ఉత్తర కురు అనే ప్రాంతం వస్తుందని చెబుతాడు. ఈ పేరు వినగానే ఇది పురాణాల్లో వచ్చే కల్పిత లోకం లేదా ప్రాంతం అనిపించవచ్చు. కానీ ఆశ్చర్యంగా గ్రీకు భూగోళ శాస్త్రవేత్త టోలెమీ తన రికార్డుల్లో కూడా ఇలాంటి ప్రాంతాన్ని పేర్కొన్నట్లు కొందరు పరిశోధకులు చెబుతున్నారు. వారి అభిప్రాయం ప్రకారం ఇది నేటి కిర్గిస్తాన్, తజకిస్తాన్, దక్షిణ కజాఖ్స్తాన్, పశ్చిమ చైనా ప్రాంతాలకు దగ్గరగా ఉండే భూభాగం కావచ్చని చాలామంది భావిస్తున్నారు. సుగ్రీవుడు ఏదైతే ఉత్తర కురు అన్నాడో అది ఆధునిక కాలంలో తజకిస్తాన్, కిర్గిస్తాన్ లాంటి దేశాలు కావచ్చు, లేదంటే పశ్చిమ చైనా ప్రాంతం కూడా అయి ఉండొచ్చని కొందరు అంచనా వేస్తున్నారు. ఇది 100% నిర్ధారించబడిన విషయం అయితే కాదు. కానీ పోలిక మాత్రం చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ప్రయాణం ఇంకా కొనసాగుతూ ఉంటుంది. సీతమ్మ అన్వేషణలో ఉత్తర దిక్కుకు వెళ్ళిన వానరులు ముందుకు వెళ్తున్నారు సుగ్రీవుడి ఈ సూచనల మేరకు. అయితే వాళ్ళకి ఏం చెప్పాడంటే సుగ్రీవుడు శైలోధ నది గురించి చెబుతాడు. అసలు చెట్లే లేని ప్రాంతం దాటిన తర్వాత శైలోధ నది అని వస్తుంది అని సుగ్రీవుడు చెబుతాడు. ఈ నది ఒడ్డున భారీ వెదురు అడవులు ఉంటాయని వర్ణిస్తాడు. ఇప్పుడు ఆధునిక వృక్షశాస్త్ర పరిశోధనలు పరిశీలిస్తే భారత ఉపఖండంలోని తేమతో కూడిన వాతావరణం, మధ్య ఆసియాలోని పొడి వాతావరణం కలిసే ప్రాంతాల్లోని కొన్ని ప్రత్యేక వెదురు జాతులు కనిపిస్తాయి.
భారతదేశ వాతావరణం అయిపోయి మధ్య ఆసియాలోని వాతావరణం మొదలయ్యే చోట రెండు రకాల వాతావరణాల కలయిక కనిపిస్తూ ఉంటుంది. కొద్దిగా భారతదేశం లాంటి తేమ, అలాగే ఆ తర్వాత ఉండే పొడి వాతావరణం, ఈ రెండు కలగలిసి కనిపిస్తూ ఉంటాయి. అక్కడ సుగ్రీవుడు చెప్పిన ఈ వెదురు చెట్లు, ఈ వెదురు చెట్ల అడవులు, అంటే ఒక నది పక్కన ఈ వెదురు చెట్ల వరుసలు మనకు కనిపిస్తూ ఉంటాయని ఆధునిక భౌగోళిక శాస్త్రవేత్తలు, వృక్ష శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అంటే నదులే కాదు, ఆ ప్రాంతంలో పెరిగే మొక్కల గురించి కూడా సమాచారం ఉండటం రామాయణంలో నిజంగా ఆశ్చర్యం. అయితే ఇప్పుడు అసలు ఉత్కంఠభరితమైన మలుపు ఏంటంటే, ట్విస్ట్ ఏంటంటే, సుగ్రీవుడు ఇలా చెబుతాడు, ఇంకా ఉత్తర దిశగా వెళ్తే హిమాలయాలు దాటి శైలోద నది పక్కన ఉండే వెదురు చెట్ల వరుసల్ని కూడా దాటుకొని ఇంకా ముందుకు వెళ్తే సూర్యుడు కనిపించకపోయినా, ఇది మనం జాగ్రత్తగా గమనించి అండర్లైన్ చేసుకోవాల్సిన విషయం, సూర్యుడు కనిపించకపోయినా వెలుతురు ఉండే ప్రాంతం వస్తుంది అని సుగ్రీవుడు చెప్తాడు. ఈ ఒక్క వాక్యం చాలామంది పరిశోధకుల దృష్టిని చాలా దశాబ్దాలుగా, శతాబ్దాలుగా ఆకర్షిస్తూ వస్తుంది. ఎందుకంటే ఉత్తర ధ్రువ ప్రాంతాల్లో కనిపించే ఒక అద్భుత ప్రకృతి దృశ్యం, ఒక అద్భుత ప్రాకృతిక దృశ్యం ఉంటుంది. దాన్నే అరోరా బోరియాలిస్ అంటారు. ఆధునిక కాలంలో ఆ దృశ్యానికి, అక్కడుండే వాతావరణానికి పెట్టిన పేరు అరోరా బోరియాలిస్ అని పాశ్చాత్యులు వ్యవహరిస్తారు. రాత్రి ఆకాశమంతా ఆకుపచ్చ, నీలం, గులాబీ, ఊదా రంగుల కాంతులు నాట్యం చేస్తూ కనిపిస్తాయి. ఆకాశం నిండా రంగురంగుల వర్ణాలు కనిపిస్తూ అద్భుతమైన దృశ్యాన్ని ఆవిష్కరిస్తాయి. మొదటిసారి చూసేవారికి ఆకాశమే వెలుగుతున్నట్లు అనిపిస్తుంది. ఇంకా ఒక ఆసక్తికరమైన విషయం, ఉత్తర ధ్రువ ప్రాంతాల్లో సంవత్సరంలో కొన్ని రోజులు సూర్యుడు పూర్తిగా అస్తమించాడు, మరికొన్ని రోజులు సూర్యుడు అసలు ఉదయించడు. అంటే కొన్ని రోజులు సూర్యుడు అలాగే ఉంటాడు, కొన్ని రోజులు సూర్యుడు అసలు కనిపించడు, కొన్ని నెలల పాటు. అయినా ఆకాశంలో అరోరా వల్ల వెలుతురు కనిపిస్తూ ఉంటుంది. అప్పుడు చాలామంది ప్రశ్నిస్తుంటారు, రామాయణంలో చెప్పిన ఆ ప్రాంతం ఇదేనా అని చాలామందికి ఒక పెద్ద క్వశ్చన్. దీనికి ఇప్పటి వరకు ఖచ్చితమైన శాస్త్రీయ సమాధానం లేదు, కానీ పోలిక మాత్రం ఆశ్చర్యకరంగా ఒకేలా ఉంటుంది. సుగ్రీవుడు సూర్యుడు లేకున్నా వెలుతురు ఉండే ప్రాంతం అని చెప్పాడు. అది ఈరోజు ఉత్తర ధ్రువంలో సత్యంగా ఆధునిక శాస్త్రవేత్తలు కూడా ఒప్పుకుంటున్నారు. అక్కడ సూర్యుడు లేకున్నా ఆకాశం మిరుమిట్లు కొలుపుతూ వెలుతురు మాత్రం నిరంతరాయంగా ఉంటుంది అని మనకు తెలుస్తుంది అన్నమాట. అయితే సుగ్రీవుడు పంపిన వాళ్ళ ప్రయాణంలో ఇప్పుడు చివరి దశకు చేరుకున్నాం. సుగ్రీవుడు ఏమంటున్నాడంటే మేరు పర్వతం గురించి చెప్తాడు. ఉత్తర దిశగా వెళ్ళిన వాళ్ళు చివరికి మేరు పర్వతాన్ని చేరుకుంటారు. భారతీయ పురాణాల్లో మేరు పర్వతాన్ని విశ్వానికి కేంద్రంగా వర్ణిస్తారు. కొంతమంది పరిశోధకులు ఇది ఉత్తర ధ్రువాన్ని సూచించే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఎందుకంటే మీరు ఉత్తర ధ్రువంలో నిలబడి ఆకాశాన్ని చూస్తే అన్ని నక్షత్రాలు ఒక కేంద్రం చుట్టూ తిరుగుతున్నట్టు కనిపిస్తాయి. ఆకాశానికి మధ్య బిందువు మీ తలపై ఉన్నట్టుగా అనిపిస్తుంది. మేరు గురించి పురాణాల్లో చెప్పిన కొన్ని లక్షణాలు దీనికి సరిపోవడం మనకు కనిపిస్తూ ఉంటుంది. ఈ అనుభవానికి దగ్గరగా ఉండడం కూడా మనం గమనించాలి. మేరు పర్వతం చుట్టూ గ్రహాలు, నక్షత్రాలు అన్నీ తిరుగుతూ ఉంటాయి అని మన రామాయణంలోనే కాదు, పురాణాల్లోనూ, ఇతిహాసాల్లోనూ, వేద మంత్రాల్లోనూ మనకు అక్కడక్కడ కనిపిస్తూ ఉంటుంది. ఆ మేరు పర్వతం అనే ప్రాంతం ఉత్తర ధ్రువమేమో అని కొంతమంది పోలుస్తున్నారు. ఇది నిజం అవ్వచ్చు, లేదంటే కొంతమంది వేస్తున్న అంచనా అయి ఉండవచ్చు. కానీ ఉత్తర ధ్రువానికి వెళ్తే మాత్రం మన పూర్వీకులు చెప్పినట్టుగా అక్కడ నక్షత్రాలు, గ్రహాలన్నీ ఒక వృత్తాకారంలో మన చుట్టూ తిరుగుతున్నట్టుగా అనిపిస్తుంటుంది. అదే మేరు పర్వతం అయి ఉంటుంది అని చాలామంది అభిప్రాయం. ఇప్పుడు ఒకసారి మొత్తం ప్రయాణాన్ని మళ్ళీ నెమర వేసుకుంటే భారతదేశం, హిమాలయాలు, కైలాసం, మానస సరోవరం, చెట్లు లేని మంచు భూములు, మధ్య ఆసియా, శైలోద నది, వెదురు అడవులు, ఉత్తర కురు, సూర్యుడు కనిపించకపోయినా వెలుతురుండే ప్రాంతం, మేరు పర్వతం. ఈ ప్రయాణాన్ని గూగుల్ మ్యాప్పై చూస్తే ఈ ఉత్తర
ఇది ఉత్తర దిశగా సాగుతున్న ఒక నిరంతర మార్గంలా కనిపిస్తుందని కొందరు పరిశోధకులు వాదిస్తున్నారు. అందుకే వారు ఒక ఆసక్తికరమైన ప్రశ్న కూడా వేస్తున్నారు. ఇది కేవలం ఒక కథేనా, లేక ప్రపంచ భౌగోళిక పరిజ్ఞానాన్ని కథ రూపంలో అందించిన అద్భుత గ్రంథమా? అయితే ఇక్కడ ఒక విషయం స్పష్టంగా చెప్పాలి. ఇక్కడ మనం మాట్లాడుకున్న అనేక పోలికలు పరిశోధకులు రచయితలు చేసిన వ్యాఖ్యానాలపైన ఆధారపడినవి. వీటన్నింటికీ శాస్త్రీయ ప్రపంచంలో ఏకాభిప్రాయం ఉందని అయితే చెప్పలేము. కొంతమంది చరిత్రకారులు ఈ వాదనలను అంగీకరిస్తారు, మరికొందరు అవి ప్రతీకాత్మక వర్ణనలు మాత్రమే అంటారు. అంటే ఈ అంశంపై ఇంకా పరిశోధనలు కొనసాగుతున్నాయి. కానీ ఒక విషయం మాత్రం అందరూ ఒప్పుకుంటారు: వాల్మీకి రామాయణం ప్రకృతి, నదులు, పర్వతాలు, అడవులు, వాతావరణం, ప్రయాణ మార్గాల గురించి అసాధారణమైన వివరాలను అందించిన ఒక మహా గ్రంథం. అందుకే వేల సంవత్సరాలు గడిచిన ఇది ఇంకా పరిశోధనలకు కేంద్రంగా నిలుస్తూనే ఉంది. అయితే ఇప్పుడు మీ వంతు, మీకు ఏమనిపిస్తోంది? రామాయణం కేవలం ఒక ఆధ్యాత్మిక ఇతిహాసమా, లేక అందులో దాగి ఉన్న భౌగోళిక రహస్యాలు, జియోగ్రఫికల్ సీక్రెట్స్ ఇంకా ప్రపంచం పూర్తిగా అర్థం చేసుకోలేదా? మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. ఈ వీడియో మీకు ఆసక్తికరంగా అనిపించి ఉంటే ఖచ్చితంగా లైక్ చేయండి. ఇలాంటి చరిత్ర, పురాణాలు, శాస్త్రం, భారతీయ నాగరికత వెనుక ఉన్న ఆసక్తికరమైన విశ్లేషణలను తెలుసుకోవాలంటే మన ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ కూడా చేసుకొని బెల్ ఐకాన్ కూడా తప్పకుండా నొక్కండి. మరో ఆసక్తికరమైన వీడియోతో మళ్ళీ కలుద్దాం. జై శ్రీరామ్.